హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి సంబంధించి మనకి 22 ఏప్రిల్ కోర్టు కేసు యొక్క అప్డేట్ అనేది వచ్చేసిందనమాట ఈరోజు. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఎవరికైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయిన ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. కోర్టు కేసు యొక్క అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ మనం కోర్టు ఆర్డర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేయాలన్నమాట. అఫీషియల్గా ఏముందో చూసిన తర్వాతనే మనం మాట్లాడాలన్నమాట. కాబట్టి మనం అఫీషియల్గా ఎక్కడ చెక్ చేయాలంటే మనము తెలంగాణ హైకోర్టు యొక్క వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. tshc.gov.in అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కేసు స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కేసు టైప్ అనే దాని మీద క్లిక్ చేసి మనము ఇక్కడ WP రిట్ పిటిషన్ అనేది ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కేసు నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ 7985 అనమాట కేసు నెంబరు. ఇచ్చిన తర్వాత ఇక్కడ కేసు యొక్క ఇయర్ అనేది ఇవ్వాలి, 2026 అనమాట. అది ఇచ్చిన తర్వాత మనము క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మనము సెర్చ్ అనేది క్లిక్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. డీటెయిల్స్ అనేటివి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈరోజు హైకోర్టులో ఏం జరిగిందంటే ఇరువైపులా వాదోపవాదనలు విన్నారనమాట జడ్జి గారు. కానీ ఈరోజు మనకి ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోలేదు. మనకి నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఇచ్చారనమాట. కేస్ స్టేటస్ వచ్చేసరికి ఇంకా పెండింగ్లోనే ఉంది. మనకి 5 మే 2026న మనకి నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఇచ్చారనమాట. ఇది జరిగిండేది ఈరోజు. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.